మరణాత యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయము. యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానములలో నేడు 29వ రోజు, 2026 మార్చి 21వ తేదీ శనివారము. యేసుక్రీస్తు ప్రభువు శిలువకు వెళ్లే మార్గంలో 14 స్థలములు ప్రధాన ఘట్టములు. ఈరోజు 5వ స్థలమును గూర్చిన శిలువ వాక్య వాగ్దానము. మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనము. కురేనీయుడైన సీమోన్ అను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమును పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. ఆమెన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసు ప్రభువుకు శారీరక బలహీనత వెంటాడుచుండినను ఆ బలహీనతను చూచి జాలిపడని రాణువవారు యేసు ప్రభువుకు ఎటువంటి సహకారము లేకుండా సిలువను యెరూషలేము పట్టణ వీధుల గుండా మోయించినారు. అతి బలహీనత వెంటాడుచున్నను ఆయన సిలువను మోయడం అనేది నిరాకరించలేదు. అయితే ఈయన సిలువ మోయకపోతే ఆ భారం మన మీద పడుతుందని సైనికులు వేరొక ఆసరా కోసం చూడగా జనములలో పల్లెటూరు నుంచి వస్తున్న కురేనీయుడైన సీమోను కనబడెను. మరి అతను అమాయకత్వంగా కనబడ్డా, బలాఢ్యుడిగా కనబడ్డా, లేకపోతే యేసుప్రభు స్వరూపం ధరించి ఉన్నాడా ఏమో, కానీ అతనిని అన్ని వేల మందిలో సైనికులు పట్టుకొని బలవంతముగా అతనిపై సిలువని ఎత్తిరి. ఇంతలో అది చూసిన యేసుప్రభువు ఆ సిలువను మోయడానికి నా తండ్రి నన్ను పంపి ఉన్నాడు, వేరొకరి యొక్క సహకారం అవసరం లేదు. వేరొకరు సహకారం చేస్తే ఈ పాపుల భారం ఎవరు మోయగలరు? నేను తప్ప ఎవరూ మొయ్యలేరు, మొయ్యకూడదు కూడా అని కొద్ది దూరము మోసిన సీమోనును వారించి అతనిని పక్కకి పంపి సిలువను మరలా ఎత్తుకొనెను. మన పాపభారములు మోయడానికి యేసుక్రీస్తు ప్రభువే సరైన ఉత్తరవాది. ఆయన మాత్రమే మన భారములు తీయగలడు. అందుకే ఆ భారం మోయడానికి ఇష్టపడ్డాడు. అయితే కొంత దూరమైనను ఆ భారమును సీమోను మోయగలిగాడంటే అది యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన శక్తితోనే. కావున మన భారములన్నీ కూడా యేసు ప్రభు సిలువపై వేసి ఈ సిలువ ధ్యానములలో మన భారమును దింపుకునే ధన్యతను కలిగి ఉండాలి. అట్టి ధన్యకరమైన ఈ ధ్యానములు ప్రతి సంవత్సరము వచ్చుచున్నను ఒక్కొక్క సంవత్సరమునకు తగ్గట్టు ఒక్కొక్క భాగ్యములు సంపాదించుకోగలరు. ఈ సంవత్సరంలో ఈ ఉపవాస దీక్షలలో కొనసాగుతున్నామంటే అది కేవలము దేవుని కృప అని మనం గ్రహించుకోవాలి. కావున పరిశుద్ధాత్మ పూర్ణుడైన యేసుక్రీస్తును మనం ఆరాధిస్తే ఆయన ఆత్మ మనలోనికి వచ్చి ఆత్మవరములను పొందగల ధన్యతలను దయచేయును. కావున అట్టి ధన్యతను నిర్లక్ష్యం చేయక మిగిలిన శిలువ ధ్యానములన్నిటిలో కూడా ఆయన ఆత్మను పొందే విధముగా, ఆత్మ ద్వారా వరములను సాధించుకునే విధముగా శిలువనాథుడైన యేసుక్రీస్తు మన ఎల్లరికూ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. సిలువలో ఉన్న విలువను తెలియచేయుటకు నా కోసము భారమైన సిలువను మోసిన శిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభువా, కురేనీయుడైన సీమోను కొంత దూరమైనను నీ సిలువలో భారం పంచుకొని ఉండవచ్చు. అయితే నిరంతరము మా భారమును మోయుచున్న నిన్ను ఏమి ఇచ్చి నీ రుణం తీర్చగలము? మా భారములను మోయడానికి నీవు సదా మమ్మను చేయి చాపి ఆహ్వానిస్తున్నావు. సిలువలో కొట్టబడిన చేతులతో మమ్మను ఖాయమని వేడుకొనుచున్నాము. మా భారము దింపివేయడానికి నీ భారభరితమైన సిలువను కొండపైకి నీవు ఒక్కడవే మోసుకొని వెళ్ళి నా ప్రాణమును కాపాడుచు నాకు ధైర్యం ఇచ్చి నడుపుచున్న రక్షక, నీకు కోటాను కోట్ల స్తుతులు చెల్లించుచున్నాము. ధ్యానములలో మాకు తోడయుండి ఆవాస ప్రార్థనలను దీవించుము. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుము. ఇజ్రాయెల్ దేశమును కాపాడుము. ఈ యుద్ధం వల్ల గల్ఫ్, పశ్చిమ దేశాలలో చిక్కుకున్న నీ బిడ్డలందరూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారును ఉన్నారు. ఏ అపాయము నీ గుడారమును సమీపించదనే వాక్యంతో వారిని కాపాడమని వేడుకొనుచున్నాము. వివిధ రకములైన పరీక్షలు రాయిచున్న నీ బిడ్డలను జ్ఞానముతో నింపి విజయం అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచుము. వ్యాజ్యములలో, అప్పులలో ఉన్నవారికి విజయమును దయచేయము. పనులు, వృత్తులు, ఉద్యోగములు చేయుచున్న వారికి అన్నింటా విజయమునిమ్ము. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవములను జరుపుకొనుచున్న బిడ్డలపై నిండైన దీవెనలు కుమరించుము. బంధుమిత్రులను కోల్పోయిన వారికి ఆదరణ దయచేయము. ఈ పరిచర్య చేయుచున్న మమ్ములను దీవించుము. కావలసిన వెళ్ళ అనుగ్రహించుము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు శిలువనాథుడైన యేసుక్రీస్తు మన భారములన్నీ తన శిలువపైన వేసుకుని తెప్పరిల్ల చేసి పరిశుద్ధ వరములతో ఈ శిలువ ధ్యానములను వర్ధిల్ల చేయును గాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. శిక్ష
అగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా.